దాడి చేయలేదు. ఎందుకు తెలుసండి? ఆ సింహాలన్నీ దానియేలును చూసినప్పుడు ఆ దానియేలు యూదా గోత్రపు కొదమ సింహం కనిపించాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ఇక సౌండ్ లేదండి, వాటికి సౌండ్ లేదు. చుట్టూ సింహాలు, ఆ సింహాల మధ్యలో కూడా నెమ్మదిగా ఉన్నాడు దానియేలు. ఎవరి జీవితాలు ప్రార్థన బలిపీఠం ఉంటుందో, ఎవరి జీవితంలో స్తుతి ఆరాధన అనే బలిపీఠం ఉంటుందో ప్రియులరా, వాళ్ళ చుట్టూ ఎన్ని సింహాలు ఉన్నా ఆ సింహాల మధ్యలో కూడా నెమ్మదిగా బ్రతకగలుగుతాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎన్ని సింహాలు లైఫ్లో, ఎన్ని రకాలమైన సింహాలు. కానీ ప్రియులరా, బలిపీఠం కట్టండి, ప్రార్థన చేయండి, స్తుతి ఆరాధన చేయండి. వాటి నోళ్ళు కట్టాడా కాళ్ళు కట్టాడా మనకు అది అనవసరం. మనం ఆయన స్తుతించి ప్రార్థిస్తుండగా యూదా గోత్రపు కొదమ సింహం అయిన దేవుడు మనతో ఉంటాడండి. మనలో ఉన్న ఆ సింహాన్ని చూసిన ప్రతి నోరు మూతపడితే అంతేక ఆమె